రాజైతే కావ్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. "నువ్వెంత నాటకాలు ఆడతావో నాకిప్పుడు అర్థమైంది. మా అమ్మని నెమ్మదిగా నీ వైపు లాక్కోడానికి ఇప్పుడు నా మీద మా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చి నా మీద ఇంకో అస్త్రం వాడాలని చూస్తున్నావా? నీ ప్లాన్‌లే ఉడకవు" అనేది అంటూ ఉంటాడు. "నేనేం మీ అమ్మని పిలవలేదు. కావాలంటే మీ అమ్మనే అడగండి" అని చెప్పి అంటూ ఉంటుంది. "నాకు తెలుసే నీ నాటకాలు. మా అమ్మని మీ ఇంట్లో ఉంచుకొని మీ అనుకున్నది సాధించాలనుకుంటున్నావు కదా" అని అంటూ ఉంటాడు. "కావాలంటే మీ అమ్మని మీరే పిలిచి ఇప్పుడే తీసుకెళ్ళిపోండి. వస్తే నాకు సంబంధం లేదు. నేను ఉండమని చెప్పలేదు. వెళ్ళమని చెప్పను" అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే కావ్య కసి అలా చూస్తూ ఉంటాడు. ఇక అయినా నీతో నాకేంటి మాటలు, మా అమ్మతోనే నేనెళ్లి చూసుకుంటున్నా అని చెప్పేసి, "రా అమ్మ ఇక్కడేం చేస్తున్నావు" అని చెప్పేసి రాజు అంతే అపర్ణతో అంటూ ఉంటాడు. "నేను అక్కడికి రానురా. నేను అక్కడికి వచ్చేది అంటే అది కావ్యతోనే వస్తాను. నేను మాత్రం అంతకు మించి నేను ఇక్కడే ఉంటాను. ఈ అని అంటూ ఉంటాడు. "అది జరగని పని. నేను కావ్యని అక్కడికి తీసుకొని వెళ్ళను" అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. "అయితే నేను ఇక్కడే నా శేష జీవితాన్ని గడిపేస్తాను. ఈ మట్టి బొమ్మలకి కావ్యతో పాటు నేను కూడా రంగులు వేసుకొని నా జీవితాన్ని ఇక్కడే గడిపేస్తాను. నా బతుకు ఇంతే అనుకుంటాను" అని చెప్పేసి అపర్ణ అయితే చాలా దీనంగా అంటూ ఉంటుంది. రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజు కసి అలా చూస్తూ ఉంటుంది. ఏం చేస్తారా అని.